వైరస్ కుటుంబానికి చెందిన మరో వైరస్ ఇప్పుడు మహమ్మారిగా మారేందుకు రెడీగా ఉంది. కోవిడ్-19 సోకినట్టే ఈ HKU5 వైరస్ కూడా గబ్బిలాల నుంచి సోకే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ మ్యుటేషన్ జరిగితే అది మనుషుల ప్రాణాలకు ముప్పుగా మారే ప్రమాదం ఉందని, అందుకోసం ముందు నుంచే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. చైనా నుంచి పుట్టుకొచ్చిన కరోనా వైరస్ ప్రపంచాన్ని కబలించింది. 2019లో మొదలైన కరోనా వైరస్ ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో వ్యాప్తి చెందుతూనే ఉంది. కొత్త మ్యూటెంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం పలు దేశాల్లో కరోనా మళ్లీ వేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా వైరస్ సాధారణ జలుబు నుండి మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ వంటి తీవ్రమైన వ్యాధుల వరకు కారణమవుతాయి. ఈ వైరస్లు శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. అంతేకాక జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే సామర్థ్యం కలిగి ఉంటాయి. 2019లో కోవిడ్-19 మహమ్మారి ద్వారా ఈ కరోనా వైరస్లు ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందాయి. కోట్లాది మంది దీని బారిన పడగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా అమెరికా పరిశోధకులు చైనాలోని గబ్బిలాల్లో కొత్త వైరస్ను కనుగొన్నారు. HKU5 COV2గా పిలువబడే ఈ వైరస్ కూడా కరోనా వైరస్ కుటుంబానికి చెందినదే అని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వైరస్లను గబ్బిలాల్లో కనుగొన్నారని, ఇందులో మ్యుటేషన్ జరిగితే అది మానవులకు కూడా సంక్రమించే సామర్థ్యం పొంది మరో మహమ్మారిని సృష్టించే అవకాశం కూడా ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా పరిశోధనలు నిర్వహించిన ఈ అధ్యయనం వివరాలను నేచర్ కమ్యూనికేషన్స్ పత్రికలో ప్రచురించారు. ఈ మిస్టరీ వైరస్లు కరోనా మాదిరిగానే MERS-CoV కుటుంబానికి చెందుతాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి బారిన పడిన వారిలో 34% మంది మరణించినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. MERS-CoV కుటుంబంలోని ఉపవర్గమైన మెర్బికో వైరస్లపై అమెరికా సైంటిస్టులు నిశితంగా దృష్టి పెట్టారు. ఈ ఉపవర్గంలోని HKU5 వైరస్లతో ముప్పు ముంచుకొస్తున్నట్లు పేర్కొంటున్నారు. HKU5 వైరస్ల గురించి ఇప్పటిదాకా తెలిసింది తక్కువే. మనుషుల్లో కణాలను తీవ్రంగా ప్రభావితం చేసే శక్తి వీటికి ఉందని వైరాలజిస్టులు చెబుతున్నారు. వీటిలో మరో మ్యుటేషన్ జరిగి మనుషులకు సోకితే ప్రాణాంతకంగా మారే పరిస్థితి కొట్టిపారేయలేమని వెల్లడించారు. ప్రస్తుతం ఈ వైరస్ చైనాలో గబ్బిలాల నుంచి మింక్స్ అనే జంతువులకు వ్యాప్తి చెందినట్టు చెబుతున్నారు. ఇతర జీవులకు సైతం వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. అయితే HKU5 వైరస్ల విషయంలో ఇప్పటికిప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయినప్పటికీ అప్రమత్తంగా వ్యవహరించాలని వైరాలజిస్టులు చెబుతున్నారు. గతంలో కోవిడ్-19కి కారణమైన SARS-CoV-2 వైరస్ కూడా గబ్బిలాల నుంచే మానవులకు సంక్రమించినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం గబ్బిలాల్లో గుర్తించిన HKU5 మనుషులకు సోకాలంటే వైరస్ మ్యుటేషన్ జరగాల్సి ఉంటుంది. అదే కనుక జరిగితే ఈ వైరస్లు శ్వాసకోశ వ్యాధులను కలిగించే ప్రమాదం ఉంది. ఇవి తీవ్రమైన న్యూమోనియా లేదా సార్స్ లాంటి పరిస్థితులకు దారితీయొచ్చని, ఇక కోవిడ్-19 తర్వాత ఈ వైరస్లు వేగంగా వ్యాప్తి చెందుతాయని వైద్యులు గుర్తించారు. అంతేకాక ఒక చిన్న జన్యు మార్పు జరిగినా అది వైరస్లను ప్రాణాంతకంగా మారుస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వైరస్ల పట్ల నిర్లక్ష్యం, సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వైరస్ వ్యాప్తి వేగవంతమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గబ్బిలాలు, ఇతర జంతువుల నుంచి వైరస్లు మానవులకు సంక్రమించే అవకాశాలను తగ్గించడానికి వన్యప్రాణుల మార్కెట్లను నియంత్రించడం, పరిశోధనలను పెంచడం, వైరస్ వ్యాప్తిని ముందుగానే గుర్తించే వ్యవస్థలను బలోపేతం చేయడం అవసరమని సూచిస్తున్నారు. కరోనా వైరస్ నిర్మూలించేందుకు చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం, మాస్కులను ఉపయోగించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం వంటివి ప్రజలు పాటించారు. అదనంగా వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో కరోనా వ్యాప్తిని చాలా వరకు అరికట్టారు. దీంతో ఇప్పుడు ఈ కొత్త వైరస్కు కూడా వ్యాక్సిన్ను కనిపెట్టే అవకాశం కూడా లేకపోలేదు.